ఇప్పుడు ఎందరు భాగవతుల గురించి చెప్పుకున్నాం, మీకు తెలుసు. మళ్ళీ నేను ఎందుకు ఏకరువు పెట్టడం. ఇవాళ మాత్రం బలిచక్రవర్తి అయ్యాడు, సత్యవ్రతుడు అయ్యాడు. అలాగా అనేక మంది రాజులు ఈ దేశాన్ని పాలిస్తున్నప్పుడు కొంతమంది మహాత్ములై భగవద్భక్తులై ముక్తులయ్యారు. వాళ్ళ కథలే భాగవతం చెప్తుంది. ఇలా సుఖయుగంధుడు ఎవరి కథ చెప్తాడు. అలా ఒకప్పుడు నాభాగుడు అని మహారాజు ఉండేవాడయ్యా సూర్యవంశంలో. ఆ నాభాగుని యొక్క పుత్రుడు నాభాగాత్ అంబరీషోభున్ మహాభాగవత కృతి. ఆ నాభాగుడు పుత్రుడు అంబరీషుడు. అంబరీషో మహాభాగ సప్తద్వీపవతీ మహిం అవ్యయాంచ శ్రియం లబ్ధ్వా విభవం చాతులం భువి. ఆయన సప్తద్వీపావసుంధర అన్నట్లుగా 7 ద్వీపాలతోన్న భూమికంతరికి ప్రభు అయ్యాడు. అఖండ భూమండలానికి చక్రవర్తిగా ఉన్నాడు. తరుగుదల్లేని సంపద ఉన్నదానికి, వైభవం ఉన్నది, గొప్ప కీర్తి ఉన్నది. ఇన్ని ఉన్నవాడు ధర్మబద్ధంగా రాజ్యం పాలన చేస్తున్నా చిత్తం మాత్రం అచ్యుతుని మీద అచ్యుతంగా ఉంచాడు అన్నాడు. అచ్యుతం అంటే జారనివ్వకుండా ఉండడం, అలా ఉంచాడు. అంటే చక్కటి రాజ్యపాలన చేస్తున్నాడు, కానీ చిత్తం మాత్రం మనస్సు మీద. అలా ఉండాలండి. చేయవలసిన ధర్మం చేస్తూ ఉండాలి, మనస్సు దైవం మీద పెట్టాలి. అప్పుడు ధర్మం దేనికోసం ఆచరిస్తున్నాం? భగవంతుడి కోసం, భగవత్ ప్రీతి కోసం, భగవద్ అర్పణంతో అనే భావం ఉంటుంది. వాసుదేవే భగవతి తద్భక్తేషు చ సాధుషు ప్రాప్తో భావం పరం విశ్వం ఏనేదం లోష్టవత్ స్మృతం. ఇక్కడ ఒక్కొక్క భాగవతుడిని ఎందుకు తెలుసుకోవాలంటే వ్యక్తిత్వం కోసం. ఇలాంటి వ్యక్తిత్వం, ఇలాంటి చరిత్ర ఉంటే భగవద్ అనుగ్రహం లభిస్తుంది. అదే చరిత్రలు ఎందుకు నేర్పుతారంటే నువ్వు చరిత్ర కలిగి ఉండాలని. అలాంటి వ్యక్తిత్వం నీకు పాఠం. ప్రతి భాగవతుడి జీవితం భక్తులు కావాలనుకున్న వారికి పాఠం. నిద్రపోవడానికి భాగవతం కాదు, మేల్కొనడానికి భాగవతం, జీవితం మలచుకోవడానికి భాగవతం. అది ఇక్కడ బోధిస్తున్న గొప్ప అంశం. ఇక్కడ అతను ఎలా ఉండేవాడంటే వాసుదేవే భగవతి. మనం మునిపే చెప్పుకున్నాం, ఇది వెతకండి బాగుంటుంది చమత్కారంగానే. భగవానుడైన వాసుదేవుని యందు, వాసుదేవుని భక్తుల యందు భక్తి కలిగిన వాడై ఉన్నాడు. అంటే భగవంతుని యందు ఎంత భక్తి ఉన్నదో భాగవతుల యందు అంత భక్తి ఉన్నది. ఎందుకంటే భగవత్ ప్రియుల పట్ల ప్రియత్వం ఏర్పడుతుంది ఇక్కడ. ఇలాంటి భక్తి వల్ల అతనికి ఇంత సంపద ఉన్నప్పటికీ సంపదని మొత్తం ఏనేదం లోష్టవత్ స్మృతం. ఎంత సంపదని మట్టి బెడ్డలో చూస్తాడు అతను. సమలోష్టాస్మ కంచన, బంగారాన్ని, రాతి బెడ్డని, మట్టిని సమానంగా చూసేవాడు యోగి. అలాంటి స్థితిలో ఉన్నవాడు. అంటే ఏదీ లేనివాడు మట్టినే బంగారం అనుకోవచ్చు, కానీ అంత సంపద ఉన్నవాడు కూడా అంత వైరాగ్యవంతుడు. భక్తికి వైరాగ్యమే అందం, దానివల్లే భక్తికి బలం, అది ముక్తికి హేతు. ఇక్కడ అలా ఉండేవాడు. తన్నిష్ట విప్రాభిహితస్య శాసః. రాజ్యపాలన ధర్మబద్ధంగా చేసేవాడు, విష్ణుప్రీతిగా చేసేవాడు. ఎందుకంటే ధర్మం విష్ణువుకి ఇష్టమని రాజ్యపాలన చేసేవాడు. ఎలా పాలించేవాడంటే వేదవేత్తలు, మహాత్ములు, జ్ఞానులు ఎలా చెప్తే అలా పాటించేవాట. చూడండి, ఎంత అధికారమున్నా జ్ఞానులు చెప్పినట్టు వినాలి. అది ఇందులో చెప్తున్నట్టు గొప్ప మాట. తన్నిష్ట విప్రాభిహితస్య శాసః సయిత్తం భక్తియోగేన తపోయోగేన పార్థివ స్వధర్మేణ హరిం ప్రీణన్ సంగాన్ సర్వాన్ శనేర్జహౌ. ఈ శ్లోకాలు ఎందుకు చదువుతున్నామంటే అతని భక్తి ఎంత ఉత్కృష్టమో చూడండి. మరి అతన్ని వత్తాసు పరగడానికి విష్ణువు రాబోతున్నాడంటే అటు ఎటువంటి వాడై ఉంటాడు. రోజు విష్ణు సహస్రం చదువుతాను కనుక నా వెనకాల విష్ణు చక్రం తిరుగుతుంటే అనుకుంటే సరిపోదు. ఎటువంటి వాడో చూడండి ఇక్కడ అతని లక్షణం. సయిత్తం భక్తి యోగేన, ఇలాంటి భక్తితో, తపోయుక్తేన, తపస్సుతో, అంటే ఇలాంటి భక్తితో కూడిన తపస్సుతో, స్వధర్మేణ, స్వధర్మంతో, హరిం ప్రీణన్, విష్ణువుని ప్రీతి చెందిస్తూ, సంగాన్ సర్వాన్ శనేర్జహౌ, తన సంగములన్నీ నెమ్మదిగా విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి ఉంటే మనస్సుతో, విడిచిపెట్టి ఎక్కడికో పారిపోవడం కాదు, మనస్సుతో వాటన్నిటి తెంచి తస్మా అదాధరిశ్చక్రం ప్రత్యనీక భయావహం ఏకాంత భక్తిభావేన ప్రీతం భృత్యాభిరక్షణం. ఇలాంటి మహానుభావుడైన అంబరీషునికి నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని రక్షగా పెట్టాడు. ఇక్కడ ఎందువల్ల ఈయన అడగలేదు, ఎప్పుడు నీ సుదర్శన చక్రం నా మీద గిర్రని తిరుగుతూ ఉండాలి స్వామి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండాలి, ఆ శత్రువుని తీసేయాలి. ఈయనకి ద్వంద్వమే లేదు, శత్రువు మిత్రుడు రెండూ లేదు, విష్ణువు తప్ప. అలాంటి ఏకాంత భక్తుల్ని భగవంతుడు రక్షించుకుంటాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఇక్కడ ఏకాంత భక్తి భావేన ప్రీతం భృత్యాభిరక్షణం. అలాంటి భృత్యుల్ని రక్షిస్తాడు కనుక తన సుదర్శన చక్రాన్ని దాన్ని వినియోగించాడు. ఆ విషయం అంబరీషుడికి తెలియదు. సుదర్శన చక్రం ఆయన కోరుకోలేదు, తానే రక్షగా పెట్టాడు. అంటే
మనం మన మానాన భగవంతునిపై నిష్కామంగా భక్తి కలిగి ఉంటే అడుగడుగున కంటికి రెప్పలా భగవానుడు కాపాడతాడు. అంతేగా నిష్కామ భక్తి ఉంటే ఎలా అండి నా కోరికలు తీరుతాయా అంటే అలా విలపించకూడదు, అంటే ఏడవకండి అని చెప్పడం. ఆయనపై నిష్కామ భక్తి కలిగి ఉంటే నిన్ను అడుగడుగున ఆయన కాపాడుకుని తీరుతాడండి. అదే కామంతో కోరుకున్నావనుకో ఆ కోరిక ఒక్కడే తీరుస్తాడు. నిష్కామంగా ఉన్నావనుకో నీకు అన్నీ ఆయనే సమకూర్చుతాడు, నిన్ను అడుగడుగున కాపాడుకుంటాడు. అది నిష్కామ భక్తి ఉన్న గొప్పతనం అదండి. అది ఏకాంత భక్తుడు, పరాభక్తుడు. అప్పుడే 2 మాటలు వచ్చేశారు. ప్రాప్తో భావం పరం, అటువంటి మహానుభావుడు. పరాభక్తులు ఎక్కడికి పారిపోరు, ఎందుకంటే వారు విష్ణువు తప్ప మరొకటి లేదు కనుక ఎక్కడున్న విష్ణువు వాడికి ఆ స్థితిలో ఉన్నాడు ఆయన. అలాంటి మహానుభావుడు ఏది చేసినా విష్ణుప్రీతిగా. అలాగే వ్రతాచరణలు కూడా చేస్తారండి మహాత్ములు. అలా వ్రతాచరణలు కూడా చేస్తున్నాడు. అలా ఉన్నమాడై ఒక కార్తీక మాసంలో 3 రాత్రులు ఉపవసించి కాళిందీ జలంబల సుస్నాతుండై యమునా నదిలో స్నానం చేస్తే ఎక్కడ హరిం మధువనేర్చయత్, మధువనమునందు ధ్రువుడు ఎక్కడ తపస్సు చేశాడో ఆ చోటు అనగా బృందావనం, యమునా నదీ తీరం మధ్య బృందావనంలో ఆసారి ఆయన కార్తీక వ్రతం చేశాడు. కార్తీక దామోదర వ్రతం. దశమి నాడు రాత్రి ఉపవాసం ప్రారంభించి ఏకాదశంతో ఉంటూ ద్వాదశి పారణ చేయాలి. ఆ వ్రతం చేస్తున్నాడు. ఆ ద్వాదశి పారణ కోసమని పొద్దున స్నానాదులైన తర్వాత ఇంకా అర్ధముహూర్తం ఉందనగా